నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏడాది కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు. చిట్టమూరు మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తొలి ఏడాదిలో 90% హామీలు నెరవేర్చిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదే. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. సమాజానికి అవసరమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. గూడూరులోని రోటరీ భవనంలో జరిగిన రోటరీ వెస్ట్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన రోటరీ క్లబ్ ప్రతినిధులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. చిట్టమూరు మండలంలోని చిల్లమూరు, మొలకలపొడి పంచాయతీల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలకు సంక్షేమ పథకాల గురించి వివరించారు. చిట్టమూరు మండలం చిల్లమూరు, మొలకలపూడి పంచాయతీల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. సీసీ రోడ్లు, మంచినీటి పథకాలను ఆయన ప్రారంభించారు. ఇంటింటా ప్రచారంలో పాల్గొని సంక్షేమ పథకాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిపై మాట్లాడారు. వైకాపాకు చెందిన పలువురు కార్యకర్తలను ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మొలకలపూడిలో సీనియర్ టీడీపీ నాయకులు వెదనపర్తి రాజగోపాల్ రెడ్డి తమ పంచాయతీలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైకాపా పాలనలో అభివృద్ధి అనేది లేదన్నారు. ఏడాది కూటమి పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేశారని, మరికొన్ని పథకాలను త్వరలో అమలు చేయబోతున్నారని ఆయన వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నేను శాసనసభ్యుడికి వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు శాంక్షన్లు ఇచ్చాం. అది నా చేత ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. అలాగే రాజగోపాలన్న చెప్తున్నట్టు ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి డబ్బులో ఒక వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం. అలాగే రాజగోపాలన్న కంటూ మా గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయలేదని చెప్పారు. నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో అనేక సిమెంట్ రోడ్లు వేశాను. ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసినంత నేనే. ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్తున్నా, నేను రోడ్లు వేసిన ఆ రోజు కూడా, ఈ రోజు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా ఇన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో, ఆయన సంబంధించిన నిధులతో ఖచ్చితంగా రాజగోపాల్ ఎక్కడ అడిగితే అక్కడ రోడ్డు వేసడానికి ఎందుకంటే ఇక్కడ మా పార్టీకి పెద్ద దిక్కు రాజగోపాల్, అలాగే యువ నాయకుడు మా వెంకటరమణ ఇద్దరు కలయిక బ్రహ్మాండంగా ఈ ఊర్లో అభివృద్ధికి నాంది పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు ఇదే రాజగోపాలన్న, ఇదే వెంకటరమణ, అలాగే మా లీడర్స్, మా యూత్ పిల్లలందరూ కూడా, అలాగే బీజేపీ వాళ్ళు, అలాగే జనసేన నాయకులు మీ ఇంటింటి తిరిగారు. తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాన్ని ఇచ్చాడు. మేము గెలిస్తే, ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే పెన్షన్ 1000 రూపాయలకి పెంచుతామని చెప్పి ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు, నాయకులు శివకోటారెడ్డి, ఓమన్ రావు, వెంకటేశ్వర్లు, మునిబాబు నాయుడు, సురేష్, వెంకటరమణయ్య, సునీల్ రెడ్డి, భారతమ్మ, ధనంజయ నాయుడు, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో రోటరీ వెస్ట్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి ప్రతినిధులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు మాట్లాడారు. పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న రోటరీ భవనంలో బుధవారం సాయంత్రం రోటరీ వెస్ట్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కమిటీ నూతన అధ్యక్షుడిగా దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, కార్యదర్శిగా కందాటి రాఘవరెడ్డి ఎంపికయ్యారు. దీంతో డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి తదితరులు మాట్లాడుతూ అంతర్జాతీయ సేవా సంస్థ అయిన రోటరీ క్లబ్ లో సభ్యులుగా ఉండడం ఎంతో గర్వకారణమని తెలిపారు. సమాజానికి అవసరమైన కార్యక్రమాలు చేస్తూ వెస్ట్ క్లబ్ కి మంచి పేరు తీసుకురావాలని వారు వివరించారు. బిజీగా నిజంగా పని బాట లేని వాళ్ళే చాలా బిజీ అన్నట్టుగా పిక్చర్ ఇస్తుంటారు. నిజంగా కొంతమంది రాలేకపోయాము అని అంటారు, బిజీగా ఉన్నామని అంటారు. మీరు వెళ్ళి చూసారంటే లుంగి కట్టుకొని కాల్స్ ఆపుకొని టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. సో ఇట్స్ ఓన్లీ దట్ దే డోంట్ హ్యావ్ దట్ ప్యాషన్ ఆర్ దే డోంట్ హ్యావ్ దట్ లవ్ టు పార్టిసిపేట్ ఇన్ రోటరీ. సో వీళ్ళందరినీ చూసి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా టైం సెన్స్ కూడా మా క్లబ్లో మాకు ఇంతకు ముందు రోజుల్లో కేఎస్ రెడ్డి గారు కానీ డబ్ల్యూ రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు డెఫినెట్గా చాలా బెటర్ టైం సెన్స్ ఉండేది. ఇప్పటికంటే ఆనెస్ట్గా చెప్పుకోవాలి. యాక్చువల్గా వాళ్ళు ఎందుకంటే 7:30 అంటే 7:30కి వచ్చి డెఫినెట్గా కూర్చొని ఉండేవాళ్ళు. అందుకని ప్రెసిడెంట్ కూడా ఒక రకంగా గిల్టీగా ఫీల్ అయ్యి స్టార్ట్ చేసేవాడు. సో ఐ థింక్ ఈ రోజు విజయ్ భాస్కర్ రెడ్డి హాస్ మేడ్ వెరీ వెరీ రైట్ బిగినింగ్. ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు, నేను మీటింగ్ ఎట్టి పరిస్థితులు 7:30 స్టార్ట్ చేస్తానన్నా, ఎవరు వచ్చినా రాకపోయినా నేను స్టార్ట్ చేసేస్తాను, మీరు 7:15 7:20 కన్నా వచ్చేస్తానండి అని చెప్పి ఇచ్చేటప్పుడు కూడా నంబర్ కాకుండా క్వాలిటీ ఫ్రెండ్స్ యంగ్స్టర్స్ అందరూ వచ్చినట్టున్నారు వివిధ రంగాల నుంచి. వాళ్ళు సస్టైన్ చేసుకునేటట్టు ఏదో జాయిన్ అవుతా ఉంటాం, విజయభాస్కర్ పోగానే మనకేం పని ఉంటుంది ఇంకా రోటరీ అనుకునేవాళ్ళు. వాళ్ళు కాకుండా రోటరీ డెడికేషన్, ఈ సేవా కార్యక్రమాలు అనేది కల్టివేటెడ్. సమాజాన్ని చూసాను నేర్చుకోవాలి, లేదా తన బ్లడ్లో ఉండాలి. ఇవి ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజంగా అస్టానిష్ 2,16,000 ఒక అబ్బాయి పేద పగడాపల్లి సంతోషపల్లి అయినారు వాళ్ళు. నాకు ఆ రోడ్లు ఉండడంతో పరిచయం. సరే, మా శ్రీలక్ష్మి గారు వాళ్ళిద్దరూ మీకు సహాయ సహకారాలు అందించారు. ముందుగా అంత పెద్ద మొత్తాన్ని మీకు ఫస్ట్ కాదు సెకండ్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పారు. ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా వారి చేతుల మీదుగానే పౌష్టికాహారం మీద ఇవ్వడం జరిగిందని చెప్పారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు. మీరు మా గూడూరుకే అసెట్టు. మీరు ఎన్నెన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చాలా భారీగా చేస్తున్నారు. ఇంకా ముందు కూడా చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. చాలా కార్యక్రమాలు అంటే విద్య, వైద్యం, అలాగే పర్యావరణం, ఈ 3 అంశాల మీద చెట్లు నాటే కార్యక్రమాలు, వీటికి సంబంధించి ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అవన్నీ కూడా మా సెక్రటరీ గారు సెక్రటరీ రిపోర్ట్లో వివరంగా చెప్పారు. ఈ కార్యక్రమాలన్నిటి కూడా సంపూర్ణ సహకారాలు అందించినటువంటి మా గౌరవ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మా పెద్దలు రామ్మోహన్ రావు గారు మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన పోటీ చేసినటువంటి వేళ విశేషం, నేను ఎవరిని కూడా పలానా కార్యక్రమం చేయాలని అనకపోయినా ఎక్కువ కార్యక్రమాలు రామ్మోహన్ రావు గారే దాదాపు 6-7 కార్యక్రమాలు, ఒక మంచి కార్యక్రమాన్ని వివిధ రూపాల్లో వారు మా క్లబ్ ద్వారా అందించడం జరిగింది. అలాగే పిఎంఆర్ గారు, గోపాల్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, ధనంజయ్ రెడ్డి గారు, అలాగే చాలా మంది అందరూ గౌరవ సభ్యులందరూ కూడా ఏ కార్యక్రమాన్ని కూడా అడిగిన వెంటనే వాటి కొన్ని కార్యక్రమాలు ఆలోచించి చైర్మన్ పేరం శ్రీలక్ష్మి గారు, పిఎం రావు గారు వారి సహకారంతో మన రోటరీ క్లబ్ ద్వారా ఇరుకుర్తి సునీల్ బీటెక్ చదివేదానికి కేఎల్ యూనివర్సిటీలో 2,16,000 రూపాయలు వాళ్ళు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ప్రతి సంవత్సరం అందజేస్తారు. ఇది మొదటి సంవత్సరం వాళ్ళు అందజేస్తున్నారు. ఈ ఇన్స్టలేషన్ రోజు మాకు పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు పిఎం రావు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇప్పుడు ఆహ్వానిస్తున్నాం పిఎం రావు గారు, లక్ష్మి గారిని. లేదు, ఖచ్చితంగా ఇస్తాను. పోతే నేను కోరుకునేది ఒకటి, మా రోటరీ క్లబ్ లో ఈ మధ్య కొంచెం ముందర నాకు తెలిసి ధనంజయ రెడ్డి చాలా వెనకబడి ఉండింది. రోటరీ క్లబ్ ధనంజయ రెడ్డి వచ్చేదాకా నాకు ఊపు తెప్పించాడు, తర్వాత ఇచ్చేశారు. కానీ నేను కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా టైంకు స్టార్ట్ చేయడం లేదు మీటింగ్లు. ఏమంటే దీనికి 8 స్టార్ట్ చేస్తున్నారు, అది చాలా మంచి పరిహారం కాదు. కాబట్టి అట్లీస్ట్ 7:30 కల్లా రెగ్యులర్ మీటింగ్ స్టార్ట్ చేసేటట్టు చేయాలి. నాకు పొద్దున్నే ఫోన్ చేసి విజయభాస్కర్ రెడ్డి చెప్పారు, సార్ ఈ రోజు మనకి 7:30 కల్లా ఖచ్చితంగా చేస్తాను, మీరు తప్పకుండా రావాలి. కానీ సో అంటే టైం మెయింటైన్ చేశారు. ఇంకా కూడా టైం మెయింటైన్ చేసుకుంటూ ఎప్పుడు మా సహాయ సహకారాలు ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థికి నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీలక్ష్మి పిఎం రావు 2,16,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిగిరీష్, డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, అసిస్టెంట్ గవర్నర్ రామస్వరూప్, నాసిన నాగులు, గిరిబాబు, వాసుగౌడ్, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల పక్షాన పోరాడడానికి వైకాపా ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర టీడీపీదే అన్నారు. ఈ దఫా మేనిఫెస్టోను తొంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన వైనాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారని, ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని మండల స్థాయిలో కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. రాబోయే జమిలీ ఎన్నికల్లో మళ్లీ వైకాపాకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది, ప్రజల తరఫున పోరాడుతుంది. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం కాలం గడిచి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఎలా తుంగలో తొక్కారో, మరొకసారి ప్రజలను ఎలా మోసం చేశారో ఈ విషయాలు ప్రజలకు తెలియజేయండి. ఇదివరకు అయితే మేనిఫెస్టోని మాయం చేసేవాడు, ఈసారి ఎంతవరకు నెరవేరుస్తారు, హామీలు నెరవేర్చరు అని ఎలక్షన్ ముందర కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టే మాయం చేస్తారేమో మేనిఫెస్టోని అని పక్కన తీసిపెట్టి ఇది ప్రజలకు చూపించి ఏ విధంగా ఇచ్చిన హామీలు పొంగలో తొక్కి మోసం చేస్తున్నారనే విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళిందని మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, జిల్లా స్థాయిలో ఒక మీటింగ్, నియోజకవర్గంలో ఒక స్థాయిలో ఒక మీటింగ్, నిన్నటి నుంచి మండల స్థాయి మీటింగ్ మొదలైంది. అవును, రూరల్ జరగటం, ఈ రోజు రాపూరు, సైదాపురం, ఇలా మండలాల నుంచి నెక్స్ట్ స్టెప్ ఊర్లలో ప్రజలకు వారికి జరిగిన మోసం నేను తెలియజేయటం, వారి ద్వారా తెలుసుకోవటం, ఎవరికైనా పార్టీ పరంగా గాని మరే విధంగా గాని అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు పోరాటం తప్పకుండా రేపు ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలకు అతీతంగా గడిచిన 5 సంవత్సరాలు పథకాలు అందరికీ అందజేశారు. కానీ ఎక్కువ ఇస్తానను కొత్త పథకాల ద్వారా మభ్యపెట్టి మోసం చేసిన, మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాటల్ని, మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నాం. ఆ క్రమంలో నిన్న ఒక మీటింగ్, ఈ రోజు కొన్ని మీటింగ్లు జరుగుతున్నాయి. వెంకటగిరికి వచ్చిన తర్వాత ఈ రోజు పేపర్లో చూస్తే ఒక విషయం తెలిసింది. కురుగండ్ల రామకృష్ణ గారి ఈ రోజు ఆయన పుట్టినరోజు అని మీడియా మిత్రుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆరోగ్యంగా ఉండాలి, గెలిపించిన వెంకటగిరి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ, నిండు నూరేళ్లు ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ వెంకట రాజేష్ తెలిపారు. రాపూరు పట్టణం మద్దెలమడుగు సెంటర్ ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణం మరియు మద్దెలమడుగు సెంటర్ ప్రాంతాల్లో ఎస్ఐ వెంకట రాజేష్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా డ్రైవింగ్ లైసెన్సు, వాహన పెండింగ్ చలానాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ డ్రైవింగ్, వాహనాలు ఆర్సీ పత్రాలను ఆయన పరిశీలించారు. నిబంధనలు పాటించిన వారి చేత ఈ చలానాలు కట్టించారు. ప్రధానంగా మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వాహనదారులను హెచ్చరించారు. శ్రీ ఫ్యాషన్స్ డిజైనింగ్స్ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను నిర్వాహకులు ప్రకటించారు. దీంతో గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఏర్పాటైన శ్రీ ఫ్యాషన్స్ డిజైనింగ్స్ కు మహిళలు విరివిగా వెళ్లి ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటున్నారు.
గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో ఉన్న బజాజ్ ఫైనాన్స్ మిద్దెపైన ఏర్పాటైన శ్రీ ఫ్యాషన్స్ డిజైనింగ్స్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 11వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను డిజైనింగ్ అధినేత్రి మమతారెడ్డి ప్రకటించారు. విస్తృతంగా ప్రకటనలు ఇవ్వడంతో శ్రీ ఫ్యాషన్స్ డిజైనింగ్స్ కు మహిళలు విరివిగా చేరుకుని వివిధ రకాల దుస్తులను కొనుగోలు చేశారు. లక్కీ డ్రా కూడా నిర్వహించారు. దీంతో కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కూపన్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు మమతారెడ్డి మాట్లాడుతూ మా డిజైనింగ్ 11వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుందని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించామని తెలిపారు. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా 1 గ్రాము బంగారు కాయిన్, రెండవ బహుమతిగా 20 గ్రాముల వెండి, మూడవ బహుమతిగా 10 గ్రాముల వెండి కాయిన్ ను అందించడం జరుగుతుందని ఆమె వివరించారు. అందరికీ ఇంతకుముందు చెప్పినట్టే మనం 10 సంవత్సరాలు శ్రీ ఫ్యాషన్ పెట్టి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మనం 11వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ మీకు 1 వీక్ నుంచి ఇన్స్టాలో కానీ మౌత్ టు మౌత్ అందరికీ చెప్తున్నాను, అంటే మనకు ఏమేమి ఆఫర్స్ పెట్టామని. ఒకసారి మళ్ళీ ఆఫర్స్ చెప్తున్నాము. ఇది 11th యానివర్సరీ సందర్భంగా కొన్ని స్పెషల్ ఆఫర్స్ పెట్టడం జరిగింది. ఆ స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చేసి 10 to 60% ప్రతి అన్ని కేటగిరీస్ వైజ్ 10 to 60% డిస్కౌంట్ ఉంటుంది. రెండోది వచ్చేసి 10,000 పర్చేస్ చేస్తే ఎవ్రీ 10,000కి 1,000 రూపీస్ గిఫ్ట్, అంటే శారీ కానీ డ్రెస్ కానీ 1,000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వస్తుంది. అంటే అది శారీ మాత్రం, అంటే బిల్లో అది డిడక్ట్ చేయము, ఎక్స్ట్రాగా 1,000 రూపీస్ వర్త్కి ఏదైనా తీసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ఎవ్రీ 6,000 పర్చేజ్ మీద ఒక గిఫ్ట్ కూపన్ వస్తుందండి. ఆ గిఫ్ట్ కూపన్ మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఫిలప్ చేసేసి గిఫ్ట్ కూపన్ అన్ని మనం థర్డ్ డే డ్రా తీస్తామన్నమాట. అంటే సాటర్డే మనం థర్డ్ డే డ్రా తీస్తాము. ఆ లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు 1 గ్రామ్ 916 గోల్డ్ కాయిన్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 20 గ్రామ్స్ సిల్వర్ కాయిన్స్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్స్ అండి. సో ఇది చాలా అంటే మంచి ఆఫర్ ఇది. అంటే నేను ఎప్పుడు మామూలుగా ఇంత పెద్ద ఆఫర్స్ అయితే పెట్టలేదు, డిస్కౌంట్ మాత్రం పెడుతున్నాను. కానీ ఇప్పుడు స్పెషల్గా ఉండాలి 11th ఇయర్ అనేది కొంచెం డిఫరెంట్గా పెట్టాను. ఈ ఆఫర్స్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అట్లాగే మన దగ్గర మగ్గం వర్క్స్ అవన్నీ ఇంకా మీకు తెలిసిన విషయాలే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మగ్గం వర్క్స్ కానీ, బ్రైడల్ వర్క్స్ కానీ, స్టిచ్చింగ్, మీకు ఎటువంటి స్టిచ్చింగ్ అయినా, ఎలాంటి మోడల్స్ అయినా కూడా మీరు అనుకున్న టైంకి మీ టైం షెడ్యూల్ ప్రకారం మేము అరేంజ్ చేసి ఇవ్వగలము. దయచేసి తప్పకుండా ఒకసారి అందరూ స్టోర్ విజిట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని, ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ ఎవ్రీ ఇయర్ మేము మళ్ళీ ఈ ఆఫర్స్ పెంచుకుంటూ పోవడానికి మీ సహకారం. ఇంకా మరికొందరు మాట్లాడారు. మమతారెడ్డి గారి 11th యానివర్సరీ సందర్భంగా ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా వచ్చాము. కలెక్షన్ చాలా బాగుంది, ఎవ్రీ ఇయర్ కంటే ఇంకా బాగుంది. డిఫరెంట్ కలెక్షన్స్ రీసెంట్ టైమ్స్లో మనం చూసుంటాము. మనకి ఏ వెరైటీస్ కావాలన్నా ఒకటి కొనాలని వచ్చి 10 కొనేలాగా ఉన్నాయి. అంతా చాలా బాగుంది. మీరందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జరుగుతుంది మమతక్క వాళ్ళ శ్రీ ఫ్యాషన్స్లో. మమతక్క సెలెక్షన్ చాలా బాగుంటుంది, కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అండి. ప్రతి శారీ ఏదెత్తుకుని చూసినా కానీ దానికి మించి అన్నట్టుగానే ఉంటుంది, కానీ కొత్తదనం చూస్తుంటాము. ఇంక తక్కువగా చూడాలనేది ఆలోచన అది. ఒకటనే వచ్చిన వాళ్ళు 10, 11 కూడా తీసేసుకుంటాము. అంత బాగుంటుంది అక్క కలెక్షన్. శ్రీ ఫ్యాషన్స్కి రండి, విత్ చేయండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి శారీస్. 11వ వార్షిక సంవత్సరం సందర్భంగా చాలా మంచి శారీస్. 4 చీరలు తీసుకొని వచ్చి 20 శారీస్ పైన తీసేసాము. చాలా వెరైటీగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి.
మనుబోలు పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు యాచవరం గ్రామానికి 39 లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్ ద్వారా వాటర్ ట్యాంక్ నిర్మాణం జరగడం అభినందనీయమన్నారు. గ్రామంలో ఎంతో కాలంగా తాగునీటి కోసం ప్రజలు కష్టాలు పడుతున్నారని, ఇక నుండి ఆ ఇబ్బందులు ఉండవని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారి కసన్ నాయక్, మాజీ ఎంపీపీ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, దండు శేఖర్ రెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, సాని వెంకటరమణయ్య, రాయిపాటి కిరణ్ కుమార్, పచ్చిపాల చంద్రశేఖర్ రెడ్డి, మోపూరు ధనంజయ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, కలికి సుధీర్ రెడ్డి, గణేష్ గౌడ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ మనుబోలు గ్రామం, మనుబోలు పంచాయతీ యాచవరం గ్రామానికి ఒక మహర్జాతకం. వాళ్ళు మీ పిల్లకాయల ప్రాంతి కూడా ఈ గ్రామంలో నీళ్ళకి చాలా ఇబ్బంది. యాచవరం అనే మధ్యరా గ్రామం ఇది పంచాయతీలో. వాళ్ళు ఇప్పటాంచో నీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఈ మధ్య వచ్చినప్పుడు ఎలక్షన్ అప్పుడు మాకు నీళ్లు లేవయ్యా, చాలా ఇబ్బంది ఉందంటే నేను ఇక్కడ వాటర్ ట్యాంక్ నేనే పక్కన ఉన్నది చెప్పాను. ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టి ఈ గ్రామానికి ఖచ్చితంగా చేస్తా అన్నాడు. ఈ జల్ మిషన్ ద్వారా మన ఏఈ నాయక్ గారు ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసి ఈ మనుబోలు గ్రామం యాచవరానికి ఒక 30 లక్షలతో ఒక ట్యాంకి, అక్కడ మంచి వాటర్ పడతాయి. చిన్న గ్రామం అయినా కూడా 39 లక్షలతో చిన్న గ్రామమైనా భవిష్యత్తులో కూడా ఆయన్ని ఈ గ్రామ ప్రజలు మేము మర్చిపోకుండా దగ్గరలో ఒక 6 నెలల లోపల గారు ఏఈ గారు గబాన్ పనిచేయించి వాళ్ళకి నీళ్ళు ఇస్తే వాళ్ళ జీవితంలో కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు. బాబోటోళ్ళు అభిమానంగా ఈ గ్రామం వచ్చినప్పుడు కాస్త మర్యాద ఇస్తుంటారు. యాచవరం గ్రామానికి చిరకాల కోరిక తీరుతున్న మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు. చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా ఒకటే కాకుండా ఇంకో 2 కూడా శాంక్షన్ చేసి ఉన్నాయంట. ఒకటి సచివాలయం దగ్గర, ఇంకొకటి వచ్చి ఇప్పుడు ఆల్రెడీ కడతా ఉండరు, ప్రాసెస్లో ఉంది. ఈ జలయజ్ఞం ద్వారా చంద్రమోహన్ రెడ్డి చొరవతో ఈరోజు యాచవరం గ్రామానికి వాళ్ళ చిరకాల కోరిక తీరుతున్నది. మన సోమిరెడ్డి గారు మనుబోలు చేసినప్పుడు ఆయన ట్యాంకీ అడిగాము. ఆయన మాట ప్రకారం ట్యాంకీ ఇక్కడికి మంజూరు చేశాడు మా సోమిరెడ్డి గారు. ఇప్పుడు మేము దాన్ని ఆయన చిరకాల కోరిక ప్రకారం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. నాయుడుపేట మండలం మేనకూరు, ద్వారకాపురం, భీమవరం, మాబాక తదితర గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు రాంప్రసాద్, వెంకటరమణారెడ్డి, ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి ఆమె అడిగే పనులన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఆమెకు మాత్రం మీద ఉంది. గతంలో నేను శాసనసభ్యుడిగా ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టించాం, కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టించాము, మరి రోడ్డు వేసాం, గిరిజన కాలనీకి రోడ్లు వేసాం, త్రాగునీటి సౌకర్యానికి ఈ ప్లాంట్ పెట్టించాం. మరి ఈరోజు ఇంకొక ₹1 కోటి 95 లక్షల రోడ్డు ₹1 కోటితో మేనకూరు నుంచి భీమవరం వరకు రోడ్డు కూడా మళ్ళీ వేసేదానికి మంజూరు చేయించాం. సుపరిపాలనలో తొలి అడుగు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది. ఈ సంవత్సరం రోజుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రచారం అప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6లో భాగంగా గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు
సూపర్ 6లో చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే మనకు ప్రచారంలో ఏ రోజైతే మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఏప్రిల్ నుంచి కూడా మనం అధికారంలోకి వచ్చింది జూన్లో అయితే జూలై మొదటి నెలలో ఏప్రిల్ నుంచి కూడా 4,000 పెన్షన్ చేసి మొదటి నెలలో 7,000 అవ్వాతాతలకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా గత ప్రభుత్వంలో 3,000 పెన్షన్ ఇస్తుంటే దాన్ని రెట్టింపు చేసి ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 రూపాయల పెన్షన్ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కిడ్నీ సమస్య ఉన్న, పెరాలసిస్ వచ్చిన, ఎలాంటి జబ్బుతో బాధపడుతున్నా సరే ఈరోజు 10,000 ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడుతున్న ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్న, ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా రాష్ట్రం అంతా కూడా మనకు గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్ లో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని భజనలు చేశారు. అనంతరం అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఎందుకు ఇరుక్కున్నాడు? ఇద్దరు మనుషులు, ఒక మనిషి వచ్చేస్తే 10 ఎవరు ఆయన దూరాడు. కదలాలా కానీ మనుబోలు గ్రామంలోని సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కావేటి సుధాకర్, సుధమ్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
आविषितस्य कामप्रेत సైదాపురం బస్టాండ్ ప్రాంతంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కె పెంచలరాజు, నారాయణమ్మ, మజ్జిగదాతగా తాళ్ళూరి ఈశ్వరయ్య వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడాది కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు. చిట్టమూరు మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తొలి ఏడాదిలో 90% హామీలు నెరవేర్చిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదే. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. సమాజానికి అవసరమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. గూడూరులోని రోటరీ భవనంలో జరిగిన రోటరీ వెస్ట్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన రోటరీ క్లబ్ ప్రతినిధులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.